ఈ కుటుంబం గురించి మాకు అందుబాటులో ఉన్న 2 పాత ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఈ ఫోటోలు అంటే మమ్మీ మరియు పాపను చూపిస్తున్న చిత్రం వారి గతాన్ని 3వ కళ్లతో చూస్తున్నట్లు తెలుస్తోంది. వారు తమ జీవితాలలో ఎదురైన సవాళ్లు మరియు ఆనందాలను ఈ ఫోటోల ద్వారా ప్రదర్శిస్తున్నారు. ఇది చర్చించిన కంపెనీ గురించి పూర్తి సమాచారం లభించడం కష్టం. అయితే కంపెనీ ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి మనకు ఉన్న సందేహాలు, ఆ ఉత్పత్తులు జీవితంలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతాయి. సరిపోనప్పుడు ఆ ఉత్పత్తుల వల్ల మన జీవనశైలి ఎంత మెరుగుపడుతుందో క్రొత్తగా ఆలోచించండి. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిన వివాహం గురించి కూడా మనం చర్చించాలి. ఈ సంఘటనకు ఆధారంగా కుటుంబం యొక్క మరింత వివరాలను తెలుసుకోవడం ద్వారా మనము వారి విలువలను, సంస్కృతిని మరియు అనుభవాలను అర్థం చేసుకోవచ్చు. మేము ఒక కొత్త రోజు మరియు కొత్త అవకాశాలను ఎలా స్వీకరించాలో కూడా తెలుసుకుంటాం. సుష్మా కుటుంబం ఎంతో సంపన్నమైనవారు కాకపోయినా వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రత్యక్షంగా అనుసరించారు. జీవితంలో సుఖానికంటే కష్టాలను అధిగమించడం ఎంత ముఖ్యమో వారు ఎప్పుడూ గుర్తించారు. ఇది వారి జీవన విధానంలో వారికి శ్రేయస్సు తెచ్చిన విషయం. సుష్మా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును విజ్ఞానంతో ఎలా వాడాలో తెలుసుకుంటున్నారు. వారు పిల్లలను పుడమిలో నడిపించే బంగారు నిబంధన కంటే అర్థవంతమైన వ్యయం గురించి నేర్పించారు. ఇవి పిల్లలకు ఆర్థిక అవగాహనను పెంపొందించడానికి ఎంతో ముఖ్యమైన పాఠాలు. సుష్మా తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో నిలబడాలని బలంగా ప్రోత్సాహిస్తున్నాడు. ఈ ఆశతో చదువుకు ప్రోత్సాహమిచ్చి జీవితంలో విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకునేలా చేశాడు. ప్రభుత్వం ఉద్యోగం మెరుగైన జీవన ప్రమాణాలను అందించగనుక ఇది చాలా ప్రేరణనందిస్తుంది. సుధీర్ చిన్నప్పటినుంచి మ్యూజిక్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. ఇది నిజంగా పట్లలో ఓ పట్టుదలని ప్రతిబింబిస్తుంది. తన ప్రవేశ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి ఎదుర్పడుతున్న కష్టాలను అధిగమించడం అతని గతంలో దొరికిన స్ఫూర్తికి దారితీసింది. ఇది అతనికి తన లక్ష్యాలను సాధించడానికి ఉత్సాహమిచ్చింది. అతని కుటుంబ సభ్యులు బిగ్ బాస్లో అతని విజయాన్ని చూసి ఎంతో ఆనందించారని కాదనడం కాదు. ఇది సుధీర్ జీవితంలో ఒక ప్రగతి, ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇది అతని కృషి మరియు పట్టుదలకి అందించిన ఫలితం. ఇది అన్ని సాగించాలంటున్న యువతకు ప్రేరణగా నిలిస్తే అదేనని అర్థం. సుధీర్ తన ఈ విజయాన్ని పంచడం ద్వారా యువతకు ప్రేరణగా నిలవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాడు. అతని కష్టాలు, పట్టుదల మరియు సృజనాత్మకత ఇది మరెవరికి స్ఫూర్తిగా మారవచ్చు. అందరినీ ఆకర్షించడం, జీవితంలో అసాధ్యాలను సాధించడంలో వారికి ధైర్యం అలుమిస్తుంది. పిల్లలలో భయాలు సాధారణంగా అందరు పిల్లలకు ఉండవచ్చు. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనము వారికి సహాయం చేయగలము. భయాలు సమాజంలో అంతా చూస్తున్నందున వాటిని అంగీకరించడం ద్వారా వారికి ముందు ఉంచడానికి తలపోసే దారులు చూపించవచ్చు. భయాలను ఎదుర్కొనే విధానాలు పిల్లలకు మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ విధానాలను ఉపయోగించడం ద్వారా వారు ధైర్యంగా ఉండడం, సవాళ్లను స్వీకరించడం మరియు చివరగా విజయాన్ని సాధించడం కోసం ప్రోత్సాహితులవుతారు. ఇది కేవలం వారి దృఢత్వాన్ని మాత్రమే పెంచుతుంది. పిల్లల భయాల గురించి చర్చించడం మరియు వారితో మాట్లాడటం అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది వారిని నమ్మకం కలిగించటానికి సహాయపడుతుంది. వారు దశలవారీగా వారి స్వప్నాలను క్రియాత్మకంగా సాకారం చేసుకోవడానికి దారితీస్తుంది. మనం అందరం కలిసికట్టుగా సానుకూలమైన మార్గాన్ని కనుగొనాలి.